ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో ఈరోజు అయితే మాకు స్కూల్లో పీటీఎం ఉందన్నమాట, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. అంటే 8th క్లాస్ మొత్తం ఇంకా ఎండ్ అయిపోయింది, ఇంకా ఈ పీటీఎంతో మొత్తం ఎండ్ అయిపోద్ది అనమాట. అండ్ ఈరోజు ఫైనల్ ఎగ్జామ్స్ ఫీ రిజల్ట్ తెలుస్తుంది. అంటే మొత్తం అన్ని ఫైనల్ ఎగ్జామ్ అనే కాకుండా మొత్తం అంతా ఇంకా ఈ 8th క్లాస్ మొత్తంలో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అలా అంతా తెలిసిపోతుంది. సో చాలా టెన్షన్గా ఉంది ఏ ర్యాంక్ వస్తానో ఏమో అని. మోస్ట్లీ ఫస్ట్ ర్యాంకే వస్తున్నాయి 8th క్లాస్ మొత్తం. అంటే నేను ఎప్పుడైనా ఫస్ట్ ర్యాంకే వస్తాను. సో ఇప్పుడు ఈసారి కూడా ఫస్ట్ వస్తానా ఏంటో అని చూద్దామని చెప్పి చాలా టెన్షన్గా ఉంది. ఫస్ట్ టైం అనమాట మాకు గవర్నమెంట్ ఎగ్జామ్, అంటే ఏమంటారు గవర్నమెంట్ పేపర్స్ తోటి. సో చాలా చాలా టెన్షన్గా ఉంది, పీటీఎం ఎలా అయిపోతుందో ఏంటో అని. ఇప్పుడు టైం వచ్చేసి 9:40 అవుతుంది అనమాట. మా పీటీఎం వచ్చేసి 11 to 12:30 వరకు ఉంటుంది. మా చెల్లెల వాళ్ళ పీటీఎం 10:30కి అయిపోతుంది. కానీ మా మదర్ ఒకేసారి 11కి వెళ్దామని చెప్పారు. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి వస్తా. సో ఫ్రెండ్స్, నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట. ఇప్పుడు అయితే నాకు చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంది. ఒక పక్కన ఎక్సైట్మెంట్, టెన్షన్, హ్యాపీనెస్ అంతా మిక్స్ అయ్యి ఉందన్నమాట. ఒక పక్క అయితే 8th క్లాస్ అయిపోయింది, ఇంకా 9th అని హ్యాపీనెస్, ఇంకా టెన్షన్ రిజల్ట్కి, అండ్ తర్వాత కొంచెం ఏదో తెలియని అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే నేను వెళ్ళి దేవుడికి దీపారాధన అయితే చేసిస్తాను. సో ఫ్రెండ్స్, మా చెట్టుకు అయితే 2 పూలు వచ్చాయన్నమాట, మందారం చెట్టుకి. చూస్తున్నారు కదా, పూలు చాలా బాగున్నాయి. సో ఈరోజు వెనస్డే కాబట్టి కొంచెం తెంపేసి అమ్మవారికి అండ్ అలాగే మా ఇంటి దేవుడు లక్ష్మీనరసింహస్వామికి పెడదామని అనుకుంటున్నాం. దానికైతే ఇంకా 2 పూలు అయితే తీసేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి పూలు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే పూజ అయితే స్టార్ట్ చేసేసా. ఫస్ట్ అయితే మందారపు తీసుకెళ్ళి లక్ష్మీనరసింహస్వామికి అయితే పెట్టాను. తర్వాత ఇంకా అన్ని పూలు తీసుకొచ్చి పెట్టేస్తాను అనమాట. అంతా అంటే పూలు అంతా సెట్ చేసేసి ఇంకా పూజ స్టార్ట్ చేసేయడమే. చాలా టెన్షన్గా ఉంది. అంటే ఏం ఫస్ట్ ర్యాంక్ వస్తానా ఏంటి అని చాలా టెన్షన్గా భయంగా ఉంది. చాలా అంటే చాలా టెన్షన్ అవుతుంది నాకైతే ప్రజెంట్. సో ఎలా రాశాను మొత్తం ఇప్పుడంతా చూద్దాం, వెళ్ళి ఏ ఎగ్జామ్ ఎంత బాగా రాశాను చూద్దాం. సో అసలు నేనైతే బుక్ అయితే ఓపెన్ చేయలేదు మోస్ట్గా. సో నాకు కూడా చాలా టెన్షన్ వేస్తుంది, ఏంటో ఏమవుద్దేమో. సో అదే అందుకనే దేవుడికి బాగా మొక్కుకొని పూజ చేస్తున్నాను అనమాట. పర్లేదు, ఏ సింగిల్ షీట్ కెనాట్ డిసైడ్ మై ఫ్యూచర్ అంటారు కదా, నేను కూడా దాని మీదే భారం వేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పూజ కూడా అయిపోయింది. పూజ 11 అప్పుడు మోర్ 5 minutes, అండ్ ఇంకా 11 to 12:30 వరకు ఉంటుంది. సో ఇంకా మొత్తం అందరం రెడీ అయిపోయాక జస్ట్ వెళ్ళడమే. అండ్ చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది. మా చెల్లెలు కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకున్నాం. ఓకే, సో ఇంకా మొత్తం అందరం రెడీ అయిపోయి వెళ్ళేదాం, చూపిస్తా. బాయ్. సో ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మా అమ్మని అడిగి తెలుసుకుందాం. నేను ఏ ర్యాంక్ వస్తా అనుకుంటుంది, మా అమ్మ ఫస్ట్ వస్తా అనుకుంటుందా, సెకండ్ వస్తా అనుకుంటుందా, అసలు మా అమ్మ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అడిగి తెలుసుకుందాం పదండి. అమ్మ, నేను ఏ ర్యాంక్ వస్తా అనుకుంటున్నావు నువ్వు? ఏమో ఈసారి జస్ట్ పాస్ అనుకుంటున్నా, ఎందుకంటే అసలు చదవలేదు కదా నువ్వు. బర్త్డే అని బర్త్డే దాంట్లో పడిపోయినావు, దానికి అసలు చదవలేదు. మరి చూద్దాం, అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఫ్రెండ్స్, వెళ్ళి తెలుసుకుందాం ఏ ర్యాంక్ వస్తానో. నాకైతే మా అమ్మ ఇట్లా చెప్పాను కానీ ఇంకా నాకు ఇంకా ఉన్న ధైర్యం కూడా కొంచెం తగ్గిపోయింది అనమాట. చాలా టెన్షన్ వేస్తుంది. ఓకే, అక్కడికి వెళ్ళి చూద్దాం, ఏదైనా హ్యాపీగా తీసుకుందాం. ఫ్రెండ్స్ పదండి, ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళి మనం రిజల్ట్స్ ఏమొచ్చాయో చూద్దాం. ఏమంటారు? తినేసేద్దాం అంటుంది మా అమ్మ. ఫస్ట్ అయితే వెళ్ళేద్దాం, వెళ్ళి రిజల్ట్స్ చూసి వచ్చి తిందాం. రిజల్ట్స్ చూసే కాదు, మళ్ళీ వచ్చిన తర్వాత తినవు. ఏంది మనం అట్లా అంటావు? ఇంకా ఎంకరేజ్ చేయాల్సిన పోయి చూసారా మా మదర్ ఎలా ఉంటుందో. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే తినేసాం కూడా. ఇంకా నా హార్ట్ బీట్ చాలా స్పీడ్ అవుతుంది. టైం 11:35 అవుతుంది. ఇంకా వెళ్ళి చూసేద్దాం ఏమవుతుందో, ఏం రిజల్ట్స్ వచ్చినాయి అంతా. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం. చాలా టెన్షన్ అవుతుంది. స్కూల్ దగ్గరికి వెళ్తున్న కొద్దిగా హార్ట్ బీట్ ఎక్కువ అవుతుందా. సో పదండి, ఇంకేమవుతుంది అక్కడైతే మీకు చూపిస్తా పేపర్స్. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే వచ్చేసామన్నమాట హర్షద, అదే ఐషు వాళ్ళ క్లాస్కి. సో తనే ఫస్ట్ ర్యాంక్ అనమాట. మా చెల్లెలు ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది. ఇదే తన క్లాస్ రూమ్ అనమాట. సో ఇప్పుడైతే ఒకసారి తన రిపోర్ట్ కార్డ్ అదంతా చూద్దామని అనుకుంటున్నా. అంతవరకు పేపర్స్ చూద్దామని చెప్పి పేపర్స్ చూస్తున్నాను అనమాట. అన్నిట్లో 50/50 వచ్చినాయి, ఒక్క హిందీలో మాత్రమే 49 వచ్చింది. ఓకే పర్వాలేదు అని చెప్పి ఊరుకునే ఉన్నాను. సో ఇదైతే హర్షద రిపోర్ట్ కార్డ్ అనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవే నా పేపర్స్ అండ్ నా మార్క్స్. సో నేనైతే సెకండ్ ర్యాంక్ వచ్చాను. మా మ్యామ్ అన్నారు నేను చదువు నెగ్లెక్ట్ చేస్తున్నానంట, అండ్ అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఈసారి
సెకండ్ ర్యాంక్ వచ్చాను అని చెప్తున్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి నాకు 4 మార్క్స్ డిఫరెన్స్ అనమాట. పర్లేదు, ఇప్పుడు ఇట్లా సెకండ్ వచ్చాను కదా, నెక్స్ట్ టైం ఇప్పుడు ఒకసారి ఫెయిల్ అయ్యి ఇప్పుడు మనం సక్సెస్ అయ్యామనుకోండి, ఒక్కసారిగా నా కంబ్యాక్ చూస్తే వాళ్ళే షాక్ అవుతారు. అలా చేస్తాను నేను కంపల్సరీ. అంటే అంత స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాను, చాలా గట్టి పోటీ ఇస్తాను అందరికీ. అసలు మొత్తం ఏమంటారు, అవుట్ ఆఫ్ మార్క్స్తో వస్తాను 9th క్లాస్ మొత్తం. అసలు ఎవరికి ఛాన్స్ ఇవ్వను 9th 10thలో మాత్రం. సో కంపల్సరీగా అసలు ఈ పేపర్ అనేది నా ఫ్యూచర్ నేను డిసైడ్ చేయదు. దానికైతే పీటీఎంకి అయితే వెళ్ళొచ్చాము. ఈసారి సెకండ్ ర్యాంక్ అంట. చాలా చాలా భయం వేసింది, చాలా బాగా చేసింది ఫస్ట్. అంటే ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఒకసారి అట్లా సెకండ్ రాగానే మొత్తం చాలా బ్లాంక్ అయిపోయినా. అండ్ ఏడ్చేసా కూడా అక్కడే. ఓకే, 4 మార్క్ డిఫరెన్స్ అంట నాకు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి. సో పర్లేదు, ఇంకోసారి నెక్స్ట్ 9th క్లాస్లో చూద్దాం. కంపల్సరీ అవుట్ ఆఫ్ మార్క్స్తోనే రావాలి అని నేను అనుకుంటున్నా. వస్తుంది కూడా, అంతే హార్డ్ వర్క్ చేస్తా. అస్సలు ఛాన్సే ఇవ్వను వేరే వాళ్ళకి. నేనే టాపర్ అంటే నేనే రావాలి గుర్తుగా, అట్లనే చేస్తాను నెక్స్ట్ ఇయర్. సో అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా అయిపోయింది. పర్లేదు, ఫస్ట్ వచ్చినా సెకండ్ వచ్చినా ఓకే, హ్యాపీనెస్ ఉండాలని అనుకున్నా కానీ అవుతలేదు. ఓకే పర్లేదు, 4 మార్క్స్ డిఫరెన్స్. నెక్స్ట్ టైం అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలని నేను అనుకుంటున్నా. ఇప్పుడు 150 ఉందంటే 150 తెచ్చేసుకోవాలి మొత్తం అలా అనుకుంటున్నా. సో ఇట్స్ ఓకే, ఏది వచ్చినా కూడా హ్యాపీయే. సో